జాబ్ ఇంటర్వ్యూలో సాధారణంగా అభ్యర్థుల నైపుణ్యాల గురించి, విద్యార్థుల గురించి, ప్రత్యేక సామర్థ్యాల గురించి అడుగుతుంటారు. సదరు పోస్టుకు సరిపోతారా లేదా, బాధ్యత నిర్వహించే సామర్థ్యం ఉందా లేదా అనేది అంచనా వేస్తారు. దానిని బట్టి ఉద్యోగం ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. కానీ తనకు మాత్రం వింత అనుభవం ఎదురైందో యువతి ప్రముఖ సామాజిక మాధ్యమం రెడిట్ లో పోస్ట్ చేసింది. ఇంటర్వ్యూ కోసం బస్సులో వెళ్లడంతో పాటు తనను రిజెక్ట్ చేశాడని ఆరోపించారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించే వాళ్ళ ఆఫీస్ కు సమయానికి రారని, అలాంటి వారికి తన ఉద్యోగం ఇవ్వలేనని చెప్పారన్నారు. బస్ స్టాప్ లో దిగి నడుచుకుంటూ ఆఫీస్ లోకి వెళ్లానని యువతి చెప్పారు. సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ విషయం గమనించినట్లు హైరింగ్ మేనేజర్ చెప్పారన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించే వారిని తాను ఉద్యోగంలోకి తీసుకోనని, అలాంటి వారి సమయానికి రారని ఆయన వ్యాఖ్యానించినట్లు వివరించారు. ఆ తర్వాత తన జుట్టు రంగు అన్ఫ్లోషెన్సన్ లాగా ఉందని కూడా విమర్శించారని ఆ యువతి ఆరోపించింది. తన అర్హతలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడగకుండానే తనను రిజెక్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అది నమ్మకానికి ఎలా కొలమానం అవుతోందని, ఇక ఉద్యోగానికి కారు అవసరం లేనప్పుడు రవాణా విధానం అప్రమత్తం అని మరికొందరు వ్యాఖ్యానించారు. మేనేజర్ వైఖరిని తప్పుపడుతూ ఇలాంటి పాతకాలపు పక్షపాత ధోరణులు ఇంకా ఉన్నాయా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.